వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి వెళ్తున్నటువంటి అభ్యర్థులకి ప్రాక్టీస్ టెస్ట్ 5 అన్నమాట. హిందీ వ్యాకరణం సాహిత్యానికి గురించి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, విశ్వ హిందీ దివస్ కబ్ మనాయా జాతా హై? విశ్వ హిందీ దివస్ ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి 10, 15 ఆగస్టు, 14 సెప్టెంబరు, 26 జనవరి. మనకి 26 జనవరి అంటే గణతంత్ర దివస్, 15 ఆగస్ట్ అంటే స్వతంత్రతా దివస్, అలా 14 सितंबर అంటే రాష్ట్ర భాష హిందీ దివస్, जनवरी 10, 10 जनवरी को हम विश्व हिंदी दिवस मनाते हैं. కాబట్టి ప్రపంచ విశ్వ హిందీ దివస్ ఎప్పుడంటే జనవరి 10 అన్నమాట. మనకి దీని గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పుకోవచ్చు. పహలా విశ్వ హిందీ దివస్ కబ్ మనాయా హై అంటే మొట్టమొదటిసారి విశ్వ హిందీ దివస్ ఎప్పుడు జరుపుకున్నారు అంటే 2006 సంవత్సరంలో అన్నమాట. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు. మరి రాష్ట్ర భాష హిందీ ఎప్పుడు హిందీ దివస్ జరుపుకుంటారు, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1949 సెప్టెంబర్ 14న హిందీని జాతీయ భాషగా రాజ్యాంగంలో ఆమోదించడం జరిగిందనమాట. అందుకని ఆ రోజున మనం సెప్టెంబర్ 14 రాష్ట్ర భాష హిందీ దివస్ జరుపుకుంటాం. హిందీకి లిపి క్యా హై అంటే దేవనాగరి లిపి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్నలిఖిత్ మే కౌన్ సా వర్ణ స్త్రీలింగ నహీ హై? ఈ కింది ఇచ్చినటువంటి వాటిల్లో ఏ అక్షరము స్త్రీలింగము కాదు అని చెప్పి అడుగుతున్నాను అన్నమాట. ఈ, ఈ, రు, ఉ దీంట్లో ఏ అక్షరము స్త్రీలింగము కాదు అంటే పుంలింగము ఏ అక్షరము అని అర్థం అనమాట. మనం క్వశ్చన్ చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక్కడ నకారాంతం ఉందేమో నిషేధార్థకం ఉందేమో అని చూసుకోండి. ఉందంటే దాన్ని రివర్స్లో రాసుకోవాలి. మనం ఎగ్జామినేషన్ కంగారులో సరిగా చూసుకోలేదనుకోండి ఆన్సర్ ఒకదానికి ఒకటి అయిపోతుంది అన్నమాట. సహజంగా వర్ణమాలలో అన్ని అక్షరాలు కూడా 1, 2 తప్ప మిగిలిన అక్షరాలన్నీ కూడా పుంలింగాలే అన్నమాట. ఆ స్త్రీలింగ అక్షరాలు ఏంటంటే ఈ, ఈ, రు అనేటటువంటి స్త్రీలింగ అక్షరాలు, మిగిలినవి పుంలింగం. ఇక్కడ మనకి ఊ అనేటటువంటిది మనకి ఇచ్చినటువంటి వాటిలో ఈ 3 కూడా స్త్రీలింగాలు అయితే ఊ అనేది పుంలింగం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఊ అన్నమాట. బీభత్స రస్ కా స్థాయి భావ హై. బీభత్స రసానికి స్థాయి భావం ఏంటంటే బై, घृణ, శోక్, నిర్వేద్. దీంట్లో घृణ అసహ్యము అనేది బీభత్స రసానికి స్థాయి భావం. రమేష్ కి పుస్తక్ పురాణి హై, ఇస్మే పుస్తక్ శబ్ద హై. రమేష్కి పుస్తక్ పురాణి. దీంట్లో పుస్తక్ అనేటటువంటి పదం దేనికి సంబంధించింది అంటే సర్వనామ్ విశేష్, క్రియా విశేషణ్, విశేషణ్. ఇక్కడ పుస్తకం అనేది దేనికి సంబంధించిందో చూడండి. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేటటువంటిది. విశేషణ్ అంటే నామవాచకానికి విశేషత తెలియజేసేదనమాట. క్రియా విశేషణ అంటే క్రియ యొక్క విశేషతను తెలియజేసేది. విశేషము అంటే ఏంటంటే దేనికైతే విశేషణం చెప్పబడిందో ఆ విశేషణము దేని గురించి ఎవరి గురించి చెప్పారో దాన్ని విశేషము అంటాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి విశేషణం ఏమిటి? పురాణి అన్నమాట. ఈ పురాణి అనే దానికి విశేషణము. పురాణి అనేది దేనికి సంబంధించింది, దేని గురించి చెప్పారు అంటే పుస్తక్ పురాణి హై. అప్పుడు ఇది విశేషణం అయితే ఇది దేని గురించి చెప్పిందో అది పుస్తక్ అనేది విశేష్యం అవుతుంది అన్నమాట. కాబట్టి దీనిలో మనకి పుస్తక్ అనేటటువంటి పదం విశేష్యం అన్నమాట. మానే పితాజీ సే సామాన్ మంగవాయా యహ క్రియా కా రూప హై. దీంట్లో క్రియ యొక్క రూపం ఏంటంటే ప్రేరణార్థ క్రియ, అకర్మ క్రియ, సకర్మక్, ఆజ్ఞార్థక్. ఇక్కడ తల్లి తాను తేలేదు, తాను తేకుండా ఏం చేసిందంటే తండ్రి చేత సామాను తెప్పించిందనమాట. అంటే ఇక్కడ అకర్మకు సకర్మక్ అంటే క్రియను దేనిని వేనిని అని ప్రశ్నిస్తే అది జవాబు వస్తే సకర్మకం అవుతుంది, రాకపోతే అకర్మకం అవుతుంది.
ఆజ్ఞార్థక్ అంటే ఇతరుల్ని మనం ఆజ్ఞాపించడం అనమాట. కాబట్టి ఇది ఆజ్ఞ కూడా కాదనమాట. ఇక్కడ మనకి మంగవాయ అంటే ఇతరుల చేత తెప్పించింది అనమాట. ఇది ప్రేరణార్థ క్రియ అవుతుందన్నమాట. మోహన్ పితాజీకో పత్ర లిఖ రహా హై, క్రియా కా రూప్ క్యా హై? దీంట్లో మోహను పితాజీకో పత్ర లిఖ రహా హై, దీంట్లో క్రియ యొక్క రూపం ఏంటంటే నామధాతు, అకర్మక్, సకర్మక్, ప్రేరణార్థ క్రియ. ఇక్కడ లిఖ్ రహా హై, లిఖ్ అనేది ఏంటి? క్రియ అనమాట. లిఖ్ రహా హై రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు? దేనిని రాస్తున్నాడు? వేనిని రాస్తున్నాడు అనమాట. మనం క్రియ సకర్మకమో అకర్మకమో తెలియాలి అంటే దేనిని రాస్తున్నాడు, వేనిని రాస్తున్నాడు. సింగులర్ అయితే దేనిని అని వస్తుంది, ప్లూరల్ అయితే వేనిని అని వస్తుంది. ఇక్కడ దేనిని రాస్తున్నాడంటే పత్ర, ఉత్తరాన్ని రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది సకర్మక క్రియ అనమాట. కాబట్టి మన ఆన్సర్ సకర్మక అనమాట. లడకా జల్దీసే లపక్కర్ పహుంచా, వాక్యమే జల్దీసే పద్ కా కౌన్ సా భేద్ హై? ఈ వాక్యంలో జల్దీసే అనేటటువంటి పదం దేని కిందకు వస్తుంది అన్నారు? యోజక్, విశేషణ్, సర్వనామ్, క్రియా విశేషణ్. ఇక్కడ జల్దీ సే అనేది ఈ లపక్రహై అనేది క్రియ అనమాట. దీనికి విశేషణంగా వచ్చింది కాబట్టి జల్దీ సే అనేది క్రియ యొక్క విశేషతని త్వరగా వెళ్తున్నాడు, త్వరగా దూకుతున్నాడు, త్వరగా పరిగెడుతున్నాడు, త్వరగా తింటున్నాడు, ఇవన్నీ క్రియ యొక్క విశేషతని తెలియజేస్తున్నాయి. కాబట్టి దీన్ని క్రియా విశేషణ్ అని చెప్పి చెప్తాం అనమాట. ఆన్సర్ డి అనమాట. గరీబోంకో వస్త్రదో, వాక్యమే కౌన్సా కారక హై? ఇక్కడ మనకు వచ్చినటువంటి కారక్ ఏంటంటే కో అనమాట. అది ఏ కారక్, ఏ విభక్తి అనమాట. అపాదాన, కరణకారక, అధికరణ, సంప్రదాన. మనకి కో అనేది కరణకారకు, సంప్రదాన కారకు రెండింటికి వస్తుందన్నమాట. కరణకారక అయితే సాధనాన్ని తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? వస్త్ర దో అన్నాం, ఇతరులకి ఇవ్వడం అనమాట. ఇక్కడ ఏంటంటే దాన్ కన్నా, లేకపోతే దానం ఇవ్వడం కానీ, కానుగ్గా ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇది సంప్రదాన కారక కింద వస్తుందన్నమాట. కాబట్టి మన ఆన్సర్ డి అనమాట. ఏక్ వాక్యమే అపాదాన కారక ప్రయోగ హువా. మనకి కింద ఇచ్చినటువంటి వాటిలో ఒకటి అపాదాన కారకి సంబంధించిన వాక్యం ఉందంట. అది ఏంటో చెప్పమన్నారు. షికారీనే తీర్సే భాగ్ మారా, हाथी के द्वारा पेड़ ढा गया, सत्संग से बुद्धि सुधरती है, लड़का बाजार से लौटा. దీంట్లో అసలు మనకి అపాదాన కారక ఏంటంటే సే విభక్తి అనమాట. ఫస్ట్ వాక్యంలో షికారీనే తీర్సే బాగ్ మారా. తర్వాత ఇక్కడ మనకి ప్రయోగం వాక్యంలో ఏమిచ్చాడు? కారక అపాదాన కారక ప్రయోగ హువా. దేంట్లో అపాదాన కారక ఉపయోగించబడింది. హాతికే ద్వారా పేడ్ డహా గయా. అయితే ఇక్కడ మనకి ఈ వాక్యంలో సే అనేటటువంటిది లేదు. ఇక్కడ సత్సంగ్ సే బుద్ధి సుధర్తి హై. అసలు అపాదాన కారక అంటే మనం ఎలా గుర్తిస్తాము అంటే విడిపోవడాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట అపాదాన కారక. ఇంకా లడకా బాజార్ సే లౌటా, బజార్ నుండి తిరిగి వచ్చాడు అంటే బజార్ని వదిలేసి వచ్చేసాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి అపాదాన కారక విడిపోవడాన్ని చూపిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ లడక బాజార్ సే లౌటా అనేది అపాదాన కారక అనమాట. ఇక్కడ సే ఏంటంటే భాగ్ కో మారా అంటే క్రియకి సాధనగా ఉపయోగపడింది అనమాట. ఇక్కడ సత్సంగ సే బుద్ధి సుధర్తి హై, ఇక్కడ కూడా క్రియకి సాధనగా ఉపయోగపడింది అనమాట. ఇక ఇది అసలు అయితేనేమో కే ద్వారా అంటే ఇది అధికరణ కారక అనమాట. కాబట్టి మన ఆన్సర్ లడకా బాజార్ సే లౌటా. బహువచనకి దృష్టి సే ఏక్ వాక్య శుద్ధ హై. బహువచనాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఒక వాక్యం మాత్రమే కరెక్ట్ అంట. చిడియా ఉడగయి, చిడియే ఉడగయి, చిడియాయే ఉడగయి, చిడియా ఉడగయి. ఇక్కడ మనకి చాలాసార్లు ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట.
చిడియా అంటే ఈ రూపం అనమాట. పైన అర్ధచంద్రాకారం లేకపోతే అది ఏకవచనం అవుతుంది. పైన కనుక అర్ధచంద్రాకారం పెడితే అది బహువచనం అవుతుంది అన్నమాట. చిడియా, గుడియా, బుడియా ఇవన్నీ కూడా పైన అర్ధచంద్రాకారం ఉంటే అది బహువచన రూపం అవుతుంది. అర్ధచంద్రాకారం లేకపోతే కనుక అది ఏకవచన రూపం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి దీంట్లో అర్ధచంద్రాకారం లేదు, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ యాయే ఉంది, ఇక్కడ లాస్ట్లో చిడియా పైన అర్ధచంద్రాకారం ఉంది. కాబట్టి మనకి డి ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇన్మే స్త్రీలింగ శబ్ద కౌన్ సా హై? ఈ కింది ఇచ్చిన వాటిలో స్త్రీలింగ పదము ఏది? మంత్రాలయ, సచివాలయ, సమితి, ఆయోగ్. దీంట్లో మంత్రాలయ, సచివాలయ, ఆయోగ్ అనేటటువంటి పుంలింగ పదాలు అనమాట. దీంట్లో స్త్రీలింగ శబ్దం ఏంటంటే సమితి. దీనికి బహువచన రూపం చూడండి, సమితి, సమితియా. మనకి ఇయా వస్తే కనుక అది స్త్రీలింగ శబ్దం అనమాట. పుస్తక మేజ్ పర్ హై ఇస్ వాక్యమే కారక్. పుస్తక మేజ్ పర్ హై దీంట్లో కారక్ ఏంటి? ఏ కారక సంబంధించింది ఉంది అంటే మనకి ఇక్కడ కారక్ ఏముంది? పర్ ఉందన్నమాట. అధికరణ, సంబంధ, సంప్రదాన, ఆపాదాన. దీంట్లో ఏ కారకు అంటే పర్ అనేది మే పర్ అనేటటువంటి వస్తే అది అధికరణ కారక్ అనమాట. బాహర్, అందర్, ఊపర్, నీచే ఇలాంటివి ఏ వచ్చినా కూడా అది అధికరణ కారక్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. కారక్ విభక్తులన్నీ కూడా మనం చదువుకుంటే ఈ కారకుల్ని మనం కొంతమటికి 90% కరెక్ట్గా గుర్తించవచ్చు. ఈ కారక్ గురించి మన దాంట్లో వీడియో ఉంది, చాలా చక్కగా దాన్ని చూడండి. ఇన్మే స్త్రీలింగ శబ్ద కౌన్ సా హై? ఈ కింద వాటిలో స్త్రీలింగ శబ్దం ఏది అంటే బోధ్, అనుభవ్, జ్ఞాన్, చేతన. ఇక్కడ బోధ్, అనుభవ్, జ్ఞాన్ అనేటటువంటి పుంలింగ శబ్దాలు అయితే చేతన అనేది మాత్రం స్త్రీలింగం అనమాట. మనం ఎప్పుడైనా వీటిని స్త్రీలింగ పుంలింగాలు తెలియనప్పుడు కనుక్కోవాలంటే మనకేంటంటే ఆ వాక్యాన్ని, ఆ పదాన్ని ఉపయోగించి వాక్యాన్ని కనుక మనం ఆ మైండ్లోకి తెచ్చుకుంటే ఆ చివరి క్రియారూపం స్త్రీలింగమో పుంలింగమో దాన్ని బట్టి మనం ఈ దీంట్లో ఉన్నటువంటి పదాలని కొంత గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. లిపి మే సంజ్ఞా కా కౌన్ సా ప్రకార్ హై? లిపి అనేది సంజ్ఞాలో ఏ రకానికి చెందింది? భావవాచక, వ్యక్తివాచక, సమూహవాచక, జాతివాచక. ఇది వినడానికి చాలా తేలిగ్గానే ఉంటుంది కానీ ఇది చాలా కష్టమైనటువంటిదే, మనకి సందిగ్ధంలో పడేసేటువంటిది. లిపి అంటే ఏంటి? వ్రాత అన్నమాట. మనకి లిపిలు చాలా రకాలు ఉంటాయి అన్నమాట, ఒక లిపే కాదు. కాబట్టి దీన్ని దేని కింద వేసుకోవాలంటే జాతివాచక. అంటే లిపి అంటే అన్ని లిపులకి సంబంధించినటువంటి పదం కాబట్టి దీన్ని జాతివాచక వేస్తాం. అదే కాకుండా తెలుగు లిపి, అంగ్రేజీ లిపి, లేకపోతే దేవనాగరి లిపి అని పేరు పెట్టించినప్పుడు మాత్రం అది వ్యక్తివాచక అవుతుందన్నమాట. పేరు లేకపోతే మాత్రం ఆ జాతి మొత్తానికి సంబంధించింది కాబట్టి అది జాతివాచక అవుతుందన్నమాట. నిమ్నలిఖిత్ में से कौन सा शब्द पुंलिंग है? దీంట్లో పుంలింగ శబ్దం ఏంటంటే దయా, భాష, మాయా, ఆభార్. ఆభార్ అనేటటువంటి పదం పుంలింగ శబ్దం అన్నమాట. కిస్మే అపాదాన కారక్ హై? ఈ కింది ఇచ్చినటువంటి దాంట్లో అపాదాన కారక్ ఏది? మోహన్ ने पत्र लिखा, हम आंखों से देखते हैं, बिल्ली छत से कूद पड़ी, गीता का भाई आया. ఇక్కడ మోహన్నే పత్రిక, నే అనేది కర్తాకారక్ కాబట్టి ఇది వాక్యం కాదు. హమ్ ఆంఖోం సే దేఖ్తే హై, దేఖ్తే అనేది క్రియ, సాధన అనమాట, సాధనకి ఉపయోగపడే సే అనమాట, కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత గీతాకా భాయి ఆయా, దీంట్లో సే అనేటటువంటిది లేదు, కా అనేది సంబంధకారక్ అనమాట. బిల్లి చట్సే కూడ్ పడి, పిల్లి పైనుండి కిందకి దూకింది అన్నారు. ఇక్కడ పైనుండి కిందకి దూకేటప్పటికి పైనుండి విడబడింది అనమాట. కాబట్టి ఇక్కడ బిల్లి చర్సే కూడిపడి అనేది అపాదాన కారక్ అనమాట. కిస్ వాక్యమే అకర్మక క్రియ నహీ హై? ఏ వాక్యంలో అకర్మక క్రియ లేదు అంటే ఇక్కడ ఉన్నవి 3 సకర్మక క్రియలు ఉన్నాయి, ఒకటి మాత్రమే అకర్మక క్రియ ఉంది. క్రియని మనం దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే సమాధానం వస్తే అది సకర్మకం, రాకపోతే అది అకర్మకం. బచ్చా గరి నీంద్ మే సో రహా థా. సోనా నిద్రించడం, దేనిని నిద్రించను, వేనిని నిద్రించను. ఇక్కడ మనకు ఆన్సర్ రాలా కాబట్టి ఇది అకర్మకం. మజ్దూర్ ఛాయా మే సుస్తా రహా థా.
నిద్రిస్తున్నాడు. దేనిని నిద్రించాను? వేనిని నిద్రించాను, లేకపోతే విశ్రాంతి తీసుకున్నాడు. దేనిని విశ్రాంతి తీసుకున్నాను అంటే దానికి మనకి సమాధానం రాదు. బాలక్ పతంగ్ ఉడా రహా థా. దో ఛాత్ర బాతే కర్తే హుయే జోర్ సే హస్తే హై. నవ్వెను క్రియ. దేనిని నవ్వెను? వేనిని నవ్వెను అంటే ఇక్కడ మనకు ఆన్సర్ రాలే. కాబట్టి ఈ మూడు కూడా మనకు ఆన్సర్ రాలేదు కాబట్టి ఇవి అకర్మ క్రియలు. ఇక్కడ పతంగ్ ఉడా రహా థా. ఉడానా అంటే ఎగరవేయటం. దేనిని ఎగరవేసను? వేనిని ఎగరవేసను అంటే పతంగ్. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది కాబట్టి దీన్ని అకర్మక క్రియ కాదు, సకర్మ క్రియ అంటామన్నమాట. అంటే ఈ మూడు అకర్మ క్రియలు. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ కూడా అకర్మ క్రియ నహి హై అంటే సకర్మ క్రియ ఏది అని అర్థం అనమాట. ఇస్ వాక్యమే సకర్మ క్రియ నహి హై. ఇక్కడ రివర్స్లో ఇచ్చారు. పైన అకర్మకం కాంది అన్నారు, ఇక్కడ సకర్మకం కాంది అంటే మనకిచ్చినవన్నీ కూడా సకర్మ క్రియలు అనమాట. ఒకటి మాత్రమే అకర్మ క్రియ. మజ్దూర్ पेड़ के नीचे बहुत देर से बैठा. किसान हल से खेत जोतता है. मोहन बाजार में फल खरीद रहा है. 3 छात्र పుస్తకాలయ में పढ़ रहे हैं అంటే చదువుతున్నారు. దేనిని చదువుతున్నారు? వేనిని చదువుతున్నారు అంటే పుస్తకం చదవచ్చు, పేపర్ చదవచ్చు, ఏదైనా చదవచ్చు. మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది సకర్మకం. ఖరీద్ రహా హై కొనుచున్నాడు. దేనిని కొనుచున్నాడు? ఫల్ కాబట్టి ఆన్సర్ వచ్చింది. ఇది కూడా సకర్మకం. జోతతా హై దున్నుతున్నాడు. దేనిని దున్నుతున్నాడు? ఖేత్ అంటే పొలం. ఇది కూడా ఆన్సర్ వచ్చేసింది అన్నమాట. బయట కూర్చున్నాడు. దేనిని కూర్చున్నాడు? వేనిని కూర్చున్నాడు అంటే మనకు ఆన్సర్ రావట్లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సకర్మకం కానిది మజ్దూర్ పేట్కే నీచే బహుత్ దేర్ సే బయట అనేటటువంటిది సకర్మ క్రియ అన్నమాట. హవన్ మే జలానే వాली లకడీ కే లియే శుద్ధ శబ్ద హై. హవన్ అంటే హోమం, హోమంలో మండించేటటువంటి కర్ర అనమాట. దానికి సరైనటువంటి శబ్దం ఏంటంటే హవన సామగ్రి, వన కాస్ట్, శుష్క కాస్ట్, సమిధ. మనం అంటూ ఉంటాం హోమంలో సమిధలు వేస్తాము అని. అరే హోమంలో వేసేటటువంటి కర్రలను ఏమంటారంటే సమిధ అంటారు, లేకపోతే సమిధలు అంటారనమాట. आसमान से गिरा खजूर पर अटका లోకోక్తి కా ఉపయుక్త అర్థ హై. ఈ లోకోక్తికి సరైనటువంటి అర్థం ఏంటి అంటే బాధా ముక్త హోనా, ఏక్ నయీ ముసీబత్ మే పడ్నా, ముసీబత్ హీ ముసీబత్, ముసీబత్ మే కిసీ కా సహారా బన్నా. ఇక్కడ ఏంటంటే ఆస్మాన్ సే గిరా ఖజూర్ పర్ అటకా. మనం తెలుగులో అంటాం ఏంటంటే గోరు చుట్టు మీద రోకలి పోటు అంటాం చూసారా, అలా మీనింగ్ అనమాట. అంటే ఏంటి? ఏక నయ్యి ముసీబత్ మే పడినా అంటే ఆ ఉన్న ఆపద కాకుండా మళ్ళీ ఇంకో కొత్త ఆపద వచ్చి మనం మీద పడతాం అనమాట. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఏక నయ్యి ముసీబత్ మే పడినా, బి ఆన్సర్. దిశాయే హీ జిన్కా వస్త్ర హై ఉన్హే కహా జాతా హై. దిశలే అతనికి వస్త్రము. దీన్ని ఏమంటారు అంటే విశ్వంబర్, దిక్పాల్, దిగంబర్, పైగంబర్. ఇక్కడ దిక్కులే అతనికి వస్త్రము అంటే వస్త్రరహిత అనమాట. దిగంబర్ అనేటటువంటిది దీనికి కరెక్ట్ వర్డ్ అనమాట. जिन सामासिक शब्दों में पहला पद संख्या को व्यक्त करने वाला विशेषण होता है वह शब्द कहलाते हैं. ఏ సమాసంలో అయితే సంఖ్యాపదం వస్తుందో ముందు దానిని ఏ సమాసం అంటామంటే ద్విగు సమాస్, ద్వంద్వ సమాస్, బహువ్రీహి, తత్పురుషు. ఇక్కడ తత్పురుషు అంటే విభక్తులు వస్తాయి మనకి. బహువ్రీహి అంటేనేమో ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు కానీ వ్యక్తికి కానీ పరిమితమై ఉంటుంది. ద్వంద్వ సమాసం అంటే జంట పదాలు వస్తాయి, దాంట్లో 99% రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి. తర్వాత సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి ద్విగు సమాసం అనమాట. ద్విగు సమాసంలో మనకి సంఖ్యావాచకము వస్తుందన్నమాట. కాబట్టి మన ఆన్సర్ ద్విగు సమాస్. जिस समास में पूर्व पद गौण तथा उत्तर पद प्रधान हो उसे कौन सा समास कहते हैं. ఏ సమాసంలో మొదటి పదాన్ని లోపించి రెండవ పదానికి ప్రాధాన్యత ఉంటుందో దాన్ని ఏ సమాసము అని అంటారు. మనకి రెండవ పదం ప్రాధాన్యతగా ఉండేది తత్పురుష సమాసం అన్నమాట. ద్విగు సమాసం అంటే సంఖ్యావాచకం వస్తుంది, ద్వంద్వ అంటే రెండు ఆపోజిట్గా ఉంటాయి, అట్లాగే దీంట్లో రెండు పదాలు ప్రాధాన్యత ఉంటాయి. ఇదేమో వేరే ఒక్క వస్తువుకే పరిమితమైపోయి ఉంటుందన్నమాట బహువ్రీహి. जिस संज्ञाओं से एक ही प्रकार की वस्तुओं अथवा व्यक्तियों का बोध हो उन्हें कहते हैं.
ఏ నామవాచకం ద్వారా అయితే ఒకే రకమైనటువంటి వస్తువులు వ్యక్తుల్ని గురించి తెలియజేస్తుందో దాన్ని ఏమంటారు అంటే ఒక జాతిని తెలియజేసేది. భావవాచక, ద్రవ్యవాచక, వ్యక్తివాచక, జాతివాచక. జాతి మొత్తాన్ని అంటే దానికి సంబంధించిన పేడ్ అంటే చెట్లు అన్నీ కలిసి పేరు కిందే వస్తాయి కాబట్టి అన్ని రకాల చెట్లు కాబట్టి ఆ జాతి అంటాం అనమాట. అట్లాగే విద్యార్థి అన్నాం అనుకోండి, అందరు విద్యార్థులు అందరూ కూడా అది కూడా జాతివాచక అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏకీ ప్రకారకి వస్తువు ఒకే రకమైనటువంటి వస్తువులని కానీ వ్యక్తులను కానీ తెలియచేస్తే దాన్ని జాతివాచకని అంటాం అనమాట. ఈ సంజ్ఞాకి ముఖ్యంగా 5 భేదాలు అనమాట. 5టిలో మనకి ఇది జాతివాచక. స్వతంత్ర సబ్కో ప్యారీ హోతీ హై వాక్య के रेखांकित शब्द का संज्ञा भेद है. స్వతంత్రత అనేది ఏ సంజ్ఞ నామవాచక భేదము. గుణవాచక, జాతివాచక, భావవాచక ఇన్మేసే కోయి నహి. ఇక్కడ స్వతంత్రత అనేది ఏంటంటే భావాన్ని తెలియజేస్తుంది. ఈ భావవాచక అంటే మనకి కంటికి కనిపించినటువంటిది అనమాట. స్వాతంత్రం అనేది కనిపించదు కదా, అలా వస్తురూపేణ దాన్ని భావవాచకం కింద చెప్పాలి. జాతివాచకం అంటే సమూహం, ఆ జాతి మొత్తానికి కూడా తెలియజేస్తుంది. గుణవాచకం అంటే గుణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ స్వతంత్రత అనేది భావవాచక సంజ్ఞ. ఈ చిహ్నం को क्या कहा जाता है. పైన ఫుల్ స్టాప్ ఉండి కింద కామా ఉంటే ఈ చిహ్నాన్ని ఏమంటారనమాట. పూర్ణ విరామ, అర్ధ విరామ, నిర్దేశక, అల్ప విరామ. పూర్ణ విరామం అంటే ఫుల్ స్టాప్, అది కాదు. మనకి అల్ప విరామం అంటే కామా కూడా కాదు. నిర్దేశక అంటే కోలన్ డాష్ అనమాట. అర్ధ విరామం అనమాట, దీన్ని అర్ధ విరామం అంటారు. విరామ్ చిహ్నం ఎక్కడి నుండి వచ్చినాయంటే మనకి ఇంగ్లీష్ భాష నుండి వచ్చాయి. ఒక్క పులి స్టాప్ తప్ప హిందీలోకి మిగిలిన అన్నీ కూడా ఇంగ్లీష్ భాష నుండే వచ్చినాయన్నమాట. దీనికి జనకుడు ఎవరంటే కామతా ప్రసాద్. ఈ మనకి విరామ చిహ్నాలు ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయన్నమాట. गुरुना आश्चर्य, हर्ष आदि भावों को व्यक्त करने वाले शब्दों के साथ किस चिह्न का प्रयोग किया जाता है. అసహ్యము, ఆశ్చర్యము, సంతోషము ఇవి భావాలను తెలియజేయటానికి మనము ఏ చిహ్నాన్ని ఉపయోగిస్తాము అంటే ఉద్ధరణ చిహ్న, విస్మయాది బోధక, అర్ధవిరామ, కోష్టక. కోష్టక అంటే బ్రాకెట్, అర్ధవిరామ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాము. తర్వాత ఉద్ధరణ అంటే ఇవి అవేంటంటే 2 చుక్కలుగా పెట్టేసి మనం కొటేషన్లుగా పెడతామన్నమాట. విస్మయాది బోధక, మనకి ఈ భావాలు వచ్చినప్పుడు మనము విస్మయాది బోధక ఆశ్చర్యంగా చెప్తాం, దాంట్లో మనకి ఆశ్చర్యార్థకం వస్తుందన్నమాట. జాతివాచక సంజ్ఞ శబ్ద క్యా హై. దీంట్లో జాతివాచక సంజ్ఞ ఏ శబ్దము. రసీలా, వకీల్, కామాయిని, రామ్. రామ్ అనేది వ్యక్తివాచకం, కామాయిని అనేది గ్రంథం పేరు, ఇది కూడా వ్యక్తివాచకమే. రసీలా అనేది రుచిని తెలియజేస్తుంది అనమాట. వకీల్ అంటే వకీల్ అనమాట, అందరు ప్లేడర్స్. ఆ ప్లేడర్ జాతి మొత్తానికి మనకి వర్తిస్తుంది కాబట్టి మన జాతివాచక శబ్దం ఏంటంటే వకీల్ అనమాట. అనునాసిక్ కా సంబంధ హోతా హై. అనునాసిక్ వేటితో సంబంధించింది అంటే నాక్ ఔర్ ముఖ్ సే. ఇన్మే సే కోయి నహీ, కేవల్ నాక్ సే, కేవల్ ముఖ్ సే. అనునాసిక్ అంటే నాక్, ముక్కు. ముక్కు నోటితోటి 2 కలిసినటువంటి సౌండ్ని అనునాసిక్ అని చెప్పి అంటాం. కంఠ్య ధ్వని కా ఉదాహరణ హై. కంఠ్య ధ్వనికి ఉదాహరణ ఏంటి. కానా, తానా, చానా, టానా. దీనికి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, మనకి చాలా ఈజీగా ఉండటం కోసమని నేను ఇది చేస్తున్నాను. డ్రాయింగ్ అంత బాగా రాదులేండి, ఏమనుకోవద్దు. సరే, మనకి ఇక్కడ కంఠ దగ్గర నుండి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది కంఠ, తర్వాత ఇది దవడలు, తర్వాత ఇది అంగిలి, ఇక్కడ దంతాలు, ఇక్కడ పెదాలు అన్నమాట. మనకి కచటిదప వర్గులు ఉన్నాయి చూడండి. స్టార్టింగ్ కంఠ, తాళవ్య, మూర్ధన్య, దంత, ఓష్ఠ. ఈ కా వర్గు 1, 2, 3, 4, 5. కా వర్గు ఫస్ట్ కంఠ, చా వర్గు దవడలు, టా వర్గు మూడోది మూర్ధన్యం, తా వర్గు దంతాలు, పా వర్గు పెదాలు అనమాట, ఓష్ఠ. ఇలా కనుక మీరు గుర్తుపెట్టుకుంటే వీటిలో ఈ వర్గాల్లో వచ్చినటువంటి వరుసన క్రమంలో గుర్తుపెట్టుకుంటే కనుక మీరు ఈజీగా రాసేయచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కంఠ ధ్వని ఏంటంటే కా అనమాట. శా ధ్వని యొక్క ఉచ్చారణ స్థానం క్యా హై. శా ధ్వని యొక్క ఉచ్చారణ స్థానం ఏది అంటే తాలు, దంస్, మూర్ధ, దంతాలు.
దీంట్లో మనకి శ అనేటటువంటి ధ్వని తాలు దవడలు అనమాట దీని యొక్క ఉచ్చారణ స్థానం. సా వచ్చేటప్పటికి దంత అవుతుంది. మళ్ళీ షా అనేటటువంటి అక్షరం అయితేనేమో మూర్ధన్య అవుతుంది అనమాట. ఇన్యా కా ఉచ్చారణ స్థానం క్యా హై? ఇన్యా అనేటటువంటి అక్షరానికి ఉచ్చారణ స్థానం ఏది? నాసిక్యు, కంఠోష్ట్యు, కంఠతాళవ్యు, మూర్ధన్యం. ఇన్యా అనేది పంచమాక్షరము, ఇది నాసిక్యు అనమాట. నాక్ और ముఖ్ అనమాట. ఫూల్ కౌన్ सी संज्ञा है? పూలు అనేది ఏ సంజ్ఞావాచకం అంటే సమూహవాచక్, జాతివాచక్, వ్యక్తివాచక్, భావవాచక్. పూలు అంటే అనేక రకాలైనటువంటి పూలు కలిసే ఉంటాయి కాబట్టి దానికి ఆ జాతి మొత్తానికి వర్తిస్తుంది కాబట్టి అది జాతివాచక్ అవుతుంది అన్నమాట. ఈమాన్దారీ కౌన్ सी संज्ञा है? ఈమాన్దారీ అనేటటువంటిది ఏ సంజ్ఞ అంటే వ్యక్తివాచక్, భావవాచక్, సమూహవాచక్ కోయి నహి. ఇక్కడ ఈమాన్దారీ అంటే నమ్మకము, నిజాయితీ, ఇది భావాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది మనకి కంటికి కనిపించదు కాబట్టి ఇది భావవాచక సంజ్ఞ అన్నమాట. వాక ఉచ్చారణ స్థానం మూర్ధ, కంఠ, తాలు, దంత్యోష్ట. వా యొక్క ఉచ్చారణ స్థానము దంత్యోష్ట అనమాట. అదే బా యొక్క ఉచ్చారణ స్థానం అయితే ఓష్టి అనమాట, పెదాలు. మనకి ఇక్కడ అంతస్థ వ్యంజనం ఏంటంటే యా, రా, లా, వా అనేటటువంటి అంతస్తు అయితే శా, షా, సాహ అవి ఊష్మ శబ్దాలు అన్నమాట. దీంట్లో యా, వా ఆ రెండు అక్షరాలు కూడా అర్ధస్వర కింద వస్తాయి. నిమ్న में से కంఠ ధ్వని కౌన్ सी है? కంఠ అంటే కంఠ స్థానం ఏ వర్గంలో ఉండండి? కావర్గం. కావర్గంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడ ఉన్నాయో చూడండి. దా, ధ, ఢ, ణ, గా, ఘ, బ, భ. కాబట్టి మనకు కావర్గంలో ఉన్నటువంటి అక్షరాలు గా, ఘ. కంఠ స్థానంలో ఉన్నటువంటి అక్షరాలు ఏంటంటే సి, గా, ఘ. వర్తమాన హిందీ కా ప్రచలిత రూప హై? ప్రస్తుతం ఉన్నటువంటి హిందీ యొక్క వాడుక రూపం ఏంటంటే వ్రజభాష, దేవనాగరి, ఆవటి, ఖడీ బోలి. ఖడీ బోలి అనేది ప్రస్తుతం ఇప్పుడు మనకి వాడుకలో ఉన్నటువంటి భాషారూపం అన్నమాట. హిందీకి ఆది జనని హై? హిందీ యొక్క జనని ఎవరు అంటే పాలి, అపభ్రంశ్, సంస్కృత, ప్రాకృత్. అంటే హిందీ అనేది సంస్కృత భాష యొక్క జనని. హిందీకి జనని ఎవరంటే సంస్కృత భాష. సంస్కృత భాష నుండే మనకి అన్ని భాషలు ఉద్భవించినాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. యా, రా, లా, వా కిస్ వర్గకే వ్యంజన హై? ఇందాక మనం చెప్పుకున్నాము ఓష్మో, ఓష్ట్యు, తాళవ్య, అంతస్తు. యా, రా, లా, వాళ్ళు అంతస్తుకి చెందినటువంటి వ్యంజన అనమాట. నిమ్నలిఖిత్ మే కౌన్ సా ఫస్ట్ స్వర్ హై? ఈ వాటిలో కింద వాటిలో ఫస్ట్ స్వర్ అంటే కంఠం నుండి వచ్చేటటువంటి అచ్చులు ఏవి అంటే ఈ, ఢ, ఆ, జ. ఆ అనేటటువంటి అక్షరం కంఠం నుండి వస్తుందన్నమాట. దాన్ని ఫస్ట్ స్వర్ అని కూడా అంటారు. తోడా బహుట్ మే కౌన్ సా సమాస్ హై? తోడా బహుట్ దీంట్లో సమాసం ఏముంది? సమాసాలు మొత్తం ఏంటంటే మనకి 6 రకాలు అనమాట. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, తత్పురుషు, కర్మధారే. ఇక్కడ తోడా అంటే కొంచెం, బహుట్ అంటే ఎక్కువ, రెండు ఆపోజిట్లో ఉన్నాయి, మధ్యలో యోజక చిహ్నం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం అనమాట. అంజనీ పుత్రమే కౌన్ సా సమాస్ హై? అంజనీ పుత్రలో ఏ సమాసం ఉంది అంటే ద్విగు సమాస్, బహువ్రీహి, తత్పురుషు, కర్మధారే. అంజనీ పుత్రుడు అంటే అంజనీ పుత్ర అనేది హనుమంతుడికి మాత్రమే పరిమితమై ఉంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. ద్విగు సమాసం అంటే సంఖ్య రావాలి, తత్పురుష అంటే విభక్తులు వస్తాయి విడదీసినప్పుడు, కర్మధారి అంటేనేమో విశేషణం వస్తుందన్నమాట. మహాత్మ మే కౌన్ సా సమాస్ హై? మహాత్మాలో ఏ సమాసం ఉంది? తత్పురుషు, అవ్యయీ భావ్, బహువ్రీహి, కర్మధారే. మహాత్మ దీన్ని విడదీస్తే మహా ప్లస్ ఆత్మ అనమాట. మహా ఆత్మ కలిగిన వాడు. ఆత్మకి విశేషణం మహా అనమాట. మనకి విశేషణం వస్తే కనుక అది కర్మధార్య సమాసం అనమాట. निम्नलिखित में कौन सा शब्द देशज है? మనకి व्युत्पत्ति के अनुसार शब्द 4 प्रकार के होते हैं. దీనిలో దేశజ్ పదం ఏంటి? దేశజ్ అంటే దీనికి పుట్టుక ఏంటో మనకు తెలియనటువంటిది. ఖేటు, లోట, అగ్ని, ప్రార్థన. లోట అనేటటువంటిది దేశజ్ శబ్దం అనమాట. స్వతంత్ర సత్తా धारण ना करने वाले शब्द क्या कहलाते हैं? స్వతంత్ర సత్తా లేనటువంటి పదాలని ఏమని అంటారు? రూఢ్, యొగరుడి, యౌగిక్, కోయి నహి. రూఢ్ అంటే విడదీయడానికి వీల్లేనటువంటి పదం అన్నమాట.
యోగరూఢి అంటే విడదీయటానికి వీలై ఉంటుంది. ఆ పదానికి మాత్రం ఒక పర్టికులర్ మన బహువ్రీహి సమాసంలాగా ఉంటుందన్నమాట. ఒక విశేష అర్థానికి పరిమితమై ఉంటుంది. యౌగిక్ అంటే కలయిక, రెండు పదాల యొక్క రెండు శబ్దాంశాల యొక్క కలయిక అనమాట. స్వతంత్ర సత్తా లేనిది ఏది అంటే యౌగిక్ అనమాట. యౌగిక్కి స్వతంత్ర సత్తా లేదనమాట. ఇక్కడ निम्नलिखित में कौन सा व्यंजन का उच्चारण स्थान तालु है? तालु అంటే రెండో ప్లేస్ అండి. కంట తాలు అంటాము. మనకి రెండో వర్గం ఏముంది? కా చ. చ వర్గంలో ఉన్నటువంటి అక్షరాలు ఏంటో చూడండి. కా ఢ ఛ మా. కాబట్టి ఛ అనేటటువంటిది తాలు. క్రోధ్ కిస్ రస్ కా స్థాయి భావ హై? కోపము ఏ రసానికి స్థాయి భావం అంటే భయానక్, వీర్, భీభస్, రౌద్ర. రౌద్ర రసానికి స్థాయి భావాలు అనమాట. రసం కా జనక్ కౌన్ హై అంటే భరత్ ముని అనమాట. ఈ భరత్ ముని ఆయన నాట్యశాస్త్రంలో 8 రసాలే అని చెప్పి రాశారు. తులసీదాసు రసాలు మొత్తం 11 రసాలు అని చెప్పి రాశారనమాట. దుపట్టా మే కౌన్ సా సమాస్ హై? దుపట్టాలో ఏ సమాసం ఉంది? కర్మధారై, బహువ్రీహి, ద్విగు, ద్వంద్వ. దుపట్టా అంటే దో పట్టా అనమాట. దో అనేది సంఖ్యావాచకం, కాబట్టి సంఖ్యావాచకం వస్తే మనకి ద్విగు సమాసం అన్నమాట. చంద్రమౌళి మే సమాస్. చంద్రమౌళిలో సమాసం ఏముంది? కర్మధారై, బహువ్రీహి, ద్విగు, ద్వంద్వ. చంద్రమౌళి అనేది ఎవరిని అంటాము అంటే మనం చంద్రుడిని ధరించినటువంటి వాడు, శిరస్సున చంద్రుడిని ధరించిన వాడు ఎవరంటే పరమశివుడు అనమాట. ఈ చంద్రమౌళి అనేది శివుడికి పరిమితమైపోయింది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అన్నమాట. కౌన్ నిశ్చయ్ వాచక్ సర్వనామ హై? నిశ్చయ వాచక సర్వనామం ఏంటి? కౌన్, ఆప్, కొయి, యహ్. మనం కరెక్ట్గా చెప్పడం ఇది కరెక్ట్ అని నిశ్చయము, ఏదో ఎంతో కొంత అని అట్లా చెప్పుకోకుండా పర్ఫెక్ట్గా చెప్పడం అనమాట. కౌన్ అంటే ఎవరు? ఇది ప్రశ్నవాచక సర్వనామం అవుతుంది. ఆప్ అనేది నిజవాచక అవుతుంది. కోయి అనేది ప్రశ్నవాచక అవుతుంది. యహ్ అంటే ఇది, ఇతడు, ఈమె, ఇది అని పర్ఫెక్ట్గా చెప్తున్నాం కాబట్టి నిశ్చయవాచక సర్వనామం ఏంటంటే యహ్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీలాంటి కొంతమంది ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందన్నమాట. మనతో పాటు వాళ్ళకు కూడా తెలిసేటువంటి అవకాశాన్ని కల్పించండి. మన ఛానల్లో హిందీకి సంబంధించినటువంటి సాహిత్యము, వ్యాకరణము, అలాగే స్కూల్ కంటెంటు అన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. అవి కూడా చూడండి. అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు కూడా పెడుతున్నాము. వాటిని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. 1కి 4 సార్లు వింటూ ఉంటే మనం ఆ బిట్టు మన మైండ్లో నిలిచిపోతుంది. ఇదంతా నేను ఎందుకంటే కంపారిజన్గా చదువుతుంది. కంపారిజన్గా చదివినప్పుడు అది మన మైండ్లో బాగా గుర్తుండిపోతుంది. ఒక క్వశ్చన్ రాగానే దాన్ని మన మైండ్లో మనం విన్నటువంటి ఆ కంపారిజన్ గుర్తొచ్చి మనకు ఆన్సర్ కరెక్ట్గా పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మీకు ఇలా కంపారిజన్ పద్ధతిలో నేను తెలియజేస్తున్నాను అనమాట. ఇది నా అనుభవము. కాబట్టి దీన్ని లైక్ చేసి, షేర్ చేసి ఇతరులకు కూడా దీన్ని ఉపయోగాన్ని పంపించండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.